హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ చలికాలంలో అందరికి బాగా యూజ్ అయ్యే ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ తో చేసే స్పెషల్ చికెన్ షోర్బా అండి. ముఖ్యంగా ఈ రెసిపీ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తే ఇలా చికెన్ తో షోర్బా చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షోర్బాని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసిద్దాం. ముందుగా స్టవ్ పైన ఉన్న కుక్కర్ లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకునైతే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2-3 యాలకులు, ఒక 3 లవంగాలను కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అండ్ చివరిగా ఒక ఆనస పువ్వు రేకుని వేసి వీటిని లో ఫ్లేమ్ లోనే లైట్ గా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజ్ అంతా ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి బోన్లెస్ చికెన్ కాకుండా బోన్ తో ఉన్న చికెన్ బాగుంటుంది, కాబట్టి బోన్ తో ఉన్న చికెనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చికెన్ ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు అయితే చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు, 6-7 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుప్పెడు కొత్తిమీర అండ్ చివరిగా ఒకటి లేదా 2 పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోండి. ఇలా ఇందులోకి అన్నిటిని వేసుకున్నాక కొద్దిగా వాటర్ ని పోసి మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, చికెన్ అయితే లైట్ గా అయితే కుక్ అయింది, నీచు వాసన రాకుండా అయితే కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చి మసాలా పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఇందులోకి 1.5 గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకోవాలండి. వాటర్ ని పోసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఉప్పు సరిపోయిందేమో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి, సరిపోకపోతే కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక క్యాప్ తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్ లోనే 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లో గాలంతా పోయాక అయితే చూపిస్తున్నానండి. చూడండి, కుక్కర్ మూత ఓపెన్ చేశాక ఇందులోకి పులుపుకు తగ్గట్టుగా లెమన్ జ్యూస్ ని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షోర్బా అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.